Hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News. అండ్ మనకైతే పుష్ప 2 టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. రేపు నైట్ రేపు మార్నింగ్ రివ్యూ పెడతాను, అంటే ఎల్లుండి మార్నింగ్. సో దట్స్ ఇట్. అండ్ బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ అయితే బంగ్లాదేశ్ విన్ అయిపోయింది. 101 రన్స్తో విన్ అయిపోయింది బంగ్లాదేశ్. అండ్ కవిమ్ హోడ్జీ అయితే 55 స్కోర్ చేశారు. దట్స్ ఇట్ వెస్టిండీస్లో. అండ్ టైజుల్ ఇస్లాం అయితే 5 వికెట్స్ తీశారు. అండ్ జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ అయితే సెకండ్ T20 పాకిస్తాన్ అయితే విన్ అయిపోయింది. జింబాబ్వే 57కే ఆల్అవుట్ అయిపోయారు 12 ఓవర్స్కే. అండ్ పాకిస్తాన్ అయితే 5.3 బాల్స్కే విన్ అయితే అయిపోయింది 61 కొట్టి. అండ్ షఫియాన్ ముక్వీన్ అయితే 5 వికెట్స్ తీశారు. అండ్ దట్స్ ఇట్. ఇంకా పాకిస్తాన్ విన్ అయిపోయినట్టే ఇంకా. అండ్ అండర్ 19 ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి జరుగుద్ది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఈరోజైతే 10:30 AM స్టార్ట్ అవుద్ది మ్యాచ్. సో వాచ్ అండ్ సీ. అండ్ ఐసీసీ ఛాంపియన్షిప్ అయితే ఫస్ట్ ఓడి సౌత్ ఆఫ్రికా ఉమెన్ వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్కి జరుగుద్ది. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్ న్యూస్. అండ్ ఎల్లుండ ఫ్రైడే 6th అయితే మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుద్ది. సో వాచ్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పీకేఎల్. నైట్ వచ్చేసరికి బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ అయితే జరిగింది. డ్రా అయితే అయింది. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి యూ ముంబై వర్సెస్ పునేరు పల్టన్ అయితే జరిగింది. అండ్ గుజరాత్ వర్సెస్ బెంగళూరులో నీరజ్ కుమార్ అయితే 4 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. రోహిత్ కూడా 4 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. బెంగళూరు బుల్స్లో నథింగ్. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి యూ ముంబై వర్సెస్ పునేరు పల్టన్. పంకజ్ మోహిత్ అయితే 9 పాయింట్స్. అండ్ యూ ముంబైలో అజిత్ చవాన్ అయితే 12 పాయింట్స్. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధా. సెకండ్ మ్యాచ్ హర్యానా స్టిల్లర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. టాప్ 1లో అయితే హర్యానా స్టిల్లర్స్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ క్రికెట్ అండ్ పీకేఎల్. అండ్ నిన్నైతే హరిహర వీరమల్లు నుంచి పవన్ కళ్యాణ్ గారు చిన్న సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశారు. అండ్ దట్స్ ఇట్. పుష్ప 3 అయితే ఉంది. అది ప్రొడ్యూసరు మ్యూజిక్ డైరెక్టరు సమ్మన్ ఫోటో తీసి పోస్ట్ చేశారు, కానీ డిలీట్ చేసే లోపే మన వాళ్ళందరూ డౌన్లోడ్ చేశారు. సో పుష్ప 3 అయితే ఉండబోతుంది. అండ్ పుష్ప 3 టీజర్ అయితే పుష్ప 2 ఎండ్ అయ్యేటప్పుడు టీజర్ కింద అయితే రిలీజ్ అవుద్దంట పుష్ప 3 టీజర్. సో చూద్దాం ఎంతవరకు నిజము. అండ్ పుష్ప 2కి అయితే 3D లేదు, 2D ఓన్లీ. అండ్ ది వార్నర్ అయితే December 28th అయితే రిలీజ్ అవ్వబోతుంది ఉపేంద్ర గారిది. సో చూద్దాం. అండ్ ఇప్పుడు దాకా తెలుగు స్టేషన్లో అయితే 80 crore దాకా బుకింగ్స్ అయినాయి, బోత్ ఏపీ అండ్ తెలంగాణ.
And so that's it for today. See you tomorrow.